హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనూష బెల్లంకొండ 1803. టుడే వీడియో ఏంటంటే, thumbnail చూసే ఉంటారు మీరు. 2 days బ్యాక్ నైట్ 11, 12 ఆ టైంలో డిఎస్సి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో దాంట్లో నా ర్యాంక్ ఎంత వచ్చింది, సో నేను సెలెక్ట్ అయినా లేదా ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. సో అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో అయితే చూడండి. మాది నెల్లూరు డిస్టిక్ అని చెప్పాను కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్న కట్ ఆఫ్లు అయితే చాలా ఉన్నాయి ఎక్కువగా. నాట్ ఓన్లీ నెల్లూరు, అన్ని డిస్టిక్స్లో అలానే ఉన్నాయి కట్ ఆఫ్స్. ఈవెన్ చిత్తూరు డిస్టిక్లో కూడా నియర్లీ 1000 పోస్టులు అయితే ఉన్నాయి, 900 అబోనే. బట్ కానీ కట్ ఆఫ్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందరూ చాలా బిగ్ ఫైట్ ఇచ్చారు. అంటే 7 years తర్వాత నోటిఫికేషన్ కదా, సో తెలియకుండానే అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు. అదేవిధంగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో అన్ని విధాల మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే బాగా దొరుకుతుంది కాబట్టి చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. నెక్స్ట్ అయితే కనుక డిఎస్సీలు ఉంటాయంట, చూద్దాం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నెల్లూరు డిస్టిక్లో నాకైతే 45th ర్యాంక్ అయితే వచ్చింది. అంటే 42 వరకు ఉన్నాయి ఓపెన్లో, 45th వచ్చింది. ఎవరైనా 42 లోపు టీజీటీ పీజీటీఎస్సీ అలా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే కనుక నేను ఓపెన్లోకి వెళ్తాను. లేదంటే రిజర్వేషన్లో ఫస్ట్ నేనే ఉంటానన్నమాట. నా ముందు 5 members ఉన్నారు మా క్యాస్ట్లో. సో ఎవరు లేకుంటే కనుక రిజర్వేషన్లో ఉంటాను, లేదంటే ఓపెన్లోకి వెళ్ళిపోతాను. ఎవరైనా ఎస్ఏ అలా వెళ్ళిపోతే కనుక నేను ఓపెన్లోకి వెళ్తాను. సో చూద్దాం, ఓపెన్లోకి వెళ్తానా, రిజర్వేషన్లోకి వెళ్తానా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపు ఉంటుంది. నెల్లూరు డిస్టిక్లో విఆర్ కాలేజ్ దగ్గర కూరగాయల మార్కెట్ వెనకాల ఉంటుంది. సో అక్కడికి వెళ్తే ఏంటి అనేది తెలుస్తుంది. నేనైతే సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను, అన్నీ పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. రేపు ఎక్కడ ఉంటారా ఏంటి, అక్కడ ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ స్కూల్లో అనేది నాకు ఎలా వస్తుంది, ఏంటి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇంకా కాల్ లెటర్స్ అయితే ఎవరికి రాలేదు. మేబీ నైటు నైటే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, హాల్ టికెట్స్ కానీ కీస్ అన్నీ నైటే వచ్చాయని. సో మనది మిడ్ నైట్ మసాలా డిఎస్సీ లాగా అన్నీ నైట్ టైమే వస్తాయి. ఫస్ట్ కాల్ లెటర్స్ రాగానే డౌన్లోడ్ చేసుకొని మన క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మన సర్టిఫికేట్స్ అయితే ముందు అప్లోడ్ చేయాలంట. నెక్స్ట్ రేపు మార్నింగ్ వెరిఫికేషన్కి రావాలని పేపర్కి అయితే వేసున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. అది నా సిచ్యువేషన్. 45th ర్యాంక్ నెల్లూరు డిస్టిక్లో, బెల్లంకొండ అనూష 86.06 అని ఉంది. ఎవరైనా చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇంకేంటి, నెక్స్ట్ డిఎస్సీలు అయితే మాత్రం వెంటనే ఉంటాయంట. ఇంకోటి ఏంటంటే, నెల్లూరు డిస్టిక్లో ఇప్పుడు నియర్లీ 600 వేకెన్సీస్ ఉన్నాయంట ఎస్జిటి అయితే. కానీ మాకు అప్పుడు నోటిఫై చేసింది 115. సో ఇప్పుడు కొంచెం లేట్ అయ్యి ఈ ట్రాన్స్ఫర్లు జరగగానే నోటిఫికేషన్ ఇచ్చుంటే ఇంకా చాలామంది ఫిల్ అయ్యేవాళ్ళు. సో ఏం చేయలేం, నోటిఫై చేసిన పోస్టుల వరకే కదా ఫిల్ చేస్తారు. ఇంకా మిగిలిన పోస్టులన్నీ అలాగే 500 వరకు మిగిలిపోతాయి. అవి ఎలా చేస్తారో నాకైతే తెలీదు. క్లోజ్ చేస్తారా, ఎవరైనా ఎట్లా ఫిల్ చేస్తారో నాకైతే తెలియదు. ఒక్కొక్క మండలానికి వెళ్తే 30-40 అలా ఉన్నాయంట వేకెన్సీస్. అయితే నెల్లూరుకి సరౌండింగ్స్లో ఉన్న మండలాలన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయంట. సో చూద్దాం, మనకు అక్కడ లిస్ట్లో ఏ వేకెన్సీస్ చూపిస్తారు, మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ముందుగానే చెప్తున్నా, పక్కాగా ప్రిపేర్ అవ్వండి, మైండ్ ఫిక్స్ అయిపోండి. 85కి తగ్గకూడదండి. ఏ క్యాస్ట్ అయినా కానీ, ఎక్కడ రాసిన లోకల్ కానీ నాన్ లోకల్ కానీ 90+ ఉంటాయి ఓసీ కట్ ఆఫ్లు అయితే. నెక్స్ట్ ఇంకా ఏ కట్ ఆఫ్ అయినా అబోవ్ 85 ఉంటుంది. సో మైండ్ పక్కగా ప్రిఫర్ అయిపోండి. టెట్ స్కోర్ అయితే 140 అబోవ్, డిఎస్సీ అయితే 90+ ఉండేలాగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి కూడా ఈక్వల్ ప్రిఫరెన్సెస్ ఇచ్చి చదవండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ like, share and subscribe my channel. Thank you. Bye bye.